ఇవాల్టి వీడియోలో మనం చెప్పుకుందాము కాంప్లెక్స్ కాంపౌండ్స్. దీనికి ఇంకో నేమ్ కోఆర్డినేషన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. యాక్చువల్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ సిరీస్ అనుకుంటూ పీ బ్లాక్ ఎలిమెంట్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇవన్నీ చాప్టర్స్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. మరి ఈ రోజు చెప్పేసుకుందాం, ఇదే మన లాస్ట్ టాపిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో, అదే కాంప్లెక్స్ కాంపౌండ్స్. చాలా ఇంపార్టెంట్. 3 బిట్స్ నీట్ ఎగ్జామ్లో మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. క్లియర్? సో మ్యాక్సిమం మెయిన్స్ రాసినా, నీట్ రాసినా, ఎంసెట్ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి మినిమం 2 బిట్స్ అయితే పక్కాగా దిగుతున్నాయి. కాబట్టి మనం కొంచెం కాన్సన్ట్రేషన్గా చదివితే ఈజీగా బిట్ సాల్వ్ అనేది ఈ చాప్టర్ నుంచి చేయొచ్చు. క్లియర్? సో మ్యాక్సిమం ఇనార్గానిక్ కెమిస్ట్రీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి మొత్తం ఇనార్గానిక్ కెమిస్ట్రీ 14 బిట్స్, 14 to 15 వస్తున్నాయి. సో 14 బిట్స్ అయితే షార్ట్ వచ్చేస్తాయి కదా. సో ఈజీగా 14 బిట్స్. అండ్ ఆర్గానిక్ కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ, సిరీస్ అంతా కంప్లీట్ అయితే చేసుకున్నాం. 15 బిట్స్, 15 మ్యాక్సిమం 30 బిట్స్ మన పాకెట్లోకి అయితే వచ్చేసినాయి. క్లియర్? ఈ చాప్టర్తో అది మనం సేఫ్ స్కోర్లోకి వచ్చేసినట్టు. కాబట్టి నేను ఏదైతే టాపిక్స్ ఇప్పుడు నేను కవర్ చేస్తున్నానో ఆ టాపిక్స్ మ్యాక్సిమం రిపీటెడ్గా వస్తున్నవి ఎగ్జామ్లో. మేబీ ఇవి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో కూడా ఇలాగే టాపిక్ నుంచి బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. డెప్త్లోకి అయితే వెళ్ళట్లేదు. మ్యాక్సిమం సర్ఫేస్ మొత్తం నేను కవర్ చేసేలాగా స్లైడ్స్ క్రియేట్ చేసి మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను. మ్యాక్సిమం మన దగ్గర ఒక 41 to 44 స్లైడ్స్ దాకా ప్రిపేర్ చేశాను విత్ PYQsతో సహా. సో ప్రతి టాపిక్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదామా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అదే కాంప్లెక్స్ కాంపౌండ్స్. సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో ఫస్ట్ నేను ఏమంటున్నాను, ప్రతి లైన్ టు లైన్ మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ తీసుకొచ్చాను అంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్సీఆర్టీలో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఇచ్చిన లైన్స్ ని ఈ విధంగా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ది మెటల్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ క్లోరోఫిల్ ఈస్ కాల్డ్ మెగ్నీషియం. The metal which is present in hemoglobin is called iron. The metal which is present in vitamin B12 is called cobalt. Clear? So ఈ లైన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా అనిపించింది, అందుకోసమే ఇలా స్లైడ్లో క్రియేట్ చేసి మేము ముందుకైతే తీసుకుని వచ్చేసాను. అండ్ ఆ పారాగ్రాఫ్ ఎన్సీఆర్టీలో ఫస్ట్ పారాగ్రాఫ్. సో క్లోరోఫిల్, హిమోగ్లోబిన్, విటమిన్ B12. క్లోరోఫిల్లో ఏమనుకున్నాం ఇప్పుడే? మెగ్నీషియం. హిమోగ్లోబిన్లో ఐరన్. విటమిన్ B12లో కోబాల్ట్. క్లియర్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఈ చాప్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటున్నాం కదా. సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్కి మనకి సింపుల్ సాల్ట్స్ అంటూ ఉంటాం. అంటే ఏంటి? ఒక క్యాటయాన్, ఒక యానియాన్, NaCl, MgCl2, ఇట్లాంటివన్నీ సింపుల్ సాల్ట్స్. డబల్ సాల్ట్స్ అంటూ ఉంటాము. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా రావాలి. సింపుల్ సాల్ట్, డబల్ సాల్ట్, కాంప్లెక్స్, వీటికి తేడా. జనరల్గా డబల్ సాల్ట్స్ అనేవి ఎలాంటివి అంటే, డబల్ సాల్ట్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ గివ్ టెస్ట్ ఫర్ ఆల్ ఇండివిజువల్ అయాన్స్. ప్రతి అయాన్కి టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది. వేరస్ కాంప్లెక్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ do not give test for all individual ions due to formation of complex. సో కాంప్లెక్స్ కి డబల్ సాల్ట్ కి తేడా మనకి ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నాడు. కాబట్టి ఆ టాపిక్ ని కూడా స్కిప్ చేయకుండా ఇలా మీకు దేన్ని కాంప్లెక్స్ అంటాము, దేన్ని డబల్ సాల్ట్స్ అంటాము అనేది ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తున్నాను. డబల్ సాల్ట్స్ ని ఎప్పుడైతే మనం వాటర్ లో డిజాల్వ్ చేస్తామో ఇండివిజువల్ అయాన్స్ ని ఇస్తాయి. కాంప్లెక్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే కాంప్లెక్స్ ఫామ్ అవడం వల్ల ఇండివిజువల్ అయాన్స్ కి టెస్ట్ ని సాటిస్ఫై చెయ్యవు. సో కాంప్లెక్సెస్ చూడగానే ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ అని ఐడెంటిఫికేషన్ చేయాలి అని అంటే ఇలా మనకి కనబడాలి. సెంట్రల్ మెటల్, లిగాండ్ సరౌండ్ అవ్వడం, అలా అన్నమాట. సో దేన్ని సెంట్రల్ మెటల్ అంటాము, దేన్ని లిగాండ్ అంటాము, అసలు మాకు బేసిక్ ఐడియానే లేదు మ్యామ్ అంటే అక్కడి నుంచి ఆ బేసిక్ ఐడియా నుంచి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుంటూ వస్తాను. సో ఇంపార్టెంట్ డబల్ సాల్ట్స్ మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఇంపార్టెంట్గా ఏం అడుగుతున్నాడు అంటే, 1 పొటాషియం, 2 మోర్ సాల్ట్. పొటాషియం ఫార్ములా పొటాషియం, అల్యూమినియం రెండు ఉంటాయి. KAlSO4 taken twice dot 12H2O. ఇది పొటాషియం యొక్క ఫార్ములా. అదే మోర్ సాల్ట్ అంటే ఏంటి అంటే, ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ ని మనం అంటాము మోర్ సాల్ట్. మరి మోర్ సాల్ట్ ఫార్ములా ఏంటి?
FeSO4 taken twice, NH4 taken twice, dot 6H2O. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ PYQs డిస్కస్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో మరి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో మనం తెలుసుకోవాల్సిన బేసిక్ టర్మ్స్ ఏంటి? జనరల్ గా కాంప్లెక్స్ కాంపౌండ్ చూడగానే ఐడెంటిఫికేషన్ చేస్తాం, అవునా? సో ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి, సెంట్రల్ మెటల్ స్క్వేర్ బ్రాకెట్ ని పక్కగా రాసేదాన్ని సెంట్రల్ మెటల్ అంటాం. సెంట్రల్ మెటల్ ని ఆనుకుని ఉన్నవి కోఆర్డినేషన్ నెంబర్, సరౌండింగ్ ఆటమ్స్. దానికి ఇంకో నేమ్ ఏంటి అనంటే లిగాండ్స్. సెంట్రల్ మెటల్ కి సరౌండ్ అయిన వాటిని కోఆర్డినేషన్ నెంబర్ అంటాము, ఇంకా ఏమంటాము? లిగాండ్స్. అండ్ ఈ స్క్వేర్ బ్రాకెట్ అంతటిని కలిపి అంటాము కోఆర్డినేషన్ స్పియర్. మరి ఈ స్క్వేర్ బ్రాకెట్ కి బయట రాసేవి, ముందు కానీ వెనక కానీ బయట రాసే వాటిని అంటాము కౌంటర్ అయాన్స్. క్లియర్? సో ప్రతిదాని ఇండివిజువల్ డెఫినేషన్ ఇలా మీకు అందించాను. ఏంటి? సెంట్రల్ మెటల్ అంటే ఏంటి? మెటల్ ఆటమ్ టు విచ్ లిగాండ్స్ ఆర్ అటాచ్డ్. ఏ మెటల్ కి అయితే లిగాండ్స్ అటాచ్ చేసి ఉన్నాయో దాన్నే మనం అంటాము సెంట్రల్ మెటల్. మరి లిగాండ్స్ అంటే ఏంటి? ది డోనార్ ఆటమ్స్. ఇంపార్టెంట్. సెంట్రల్ మెటల్ అంటే డెఫిషియంట్, జనరల్ గా డి బ్లాక్ ఎలిమెంట్స్ ఈ సెంట్రల్ మెటల్ గా యాక్ట్ చేస్తూ ఉంటాయి మనకి. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ గా ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకుని ఎలక్ట్రాన్ డెఫిషియంట్ గా ఉంటే వీటికి ఎలక్ట్రాన్స్ ని ఇవ్వడానికి లిగాండ్స్ వీటి చుట్టూతా సరౌండ్ అవుతాయి. సో ఇప్పుడు లిగాండ్స్ ఏమంటాము? డోనార్స్. ది డోనార్ ఆటమ్స్ మాలిక్యూల్స్ ఆర్ anions which donate a pair of electrons to the metal atom or ion and form a coordinate covalent bond. ఇది డోనార్, ఇది యాక్సెప్టర్. కాబట్టి వాటి మధ్యలో ఏం బాండింగ్ ఉంటుంది? కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్. అందుకనే వీటిని ఏమంటాం? కోఆర్డినేషన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. క్లియర్? మరి నెక్స్ట్ కౌంటర్ అయాన్స్, బయట రాసే వాటిని అంటున్నాం. ది అయోనైజబుల్ గ్రూప్స్ రిటర్న్ అవుట్ సైడ్ ది బ్రాకెట్ ఆర్ కాల్డ్ కౌంటర్ అయాన్స్. ఈ కౌంటర్ అయాన్స్ బయట రాసేవి అయోనైజబుల్, అయాన్స్ గా బ్రేక్ అయిపోతుంది వాటర్ లో కానీ AgNO3 తో కానీ అట్లా రియాక్షన్స్ చేస్తే అయాన్స్ గా బ్రేక్ అయితే, లోపల ఉన్నవి మాత్రం బ్రేక్ కావు. కాంప్లెక్స్ లో ఉంటే బ్రేక్ కాదు, ఇంట్లో ఉంటే వానలో తడమం, బయట ఉంటే తడుస్తాం అన్నట్టుగా గుర్తుంచుకోండి. మరి ఈ మొత్తం స్క్వేర్ బ్రాకెట్ అంతటిని కలిపి ఏమంటున్నాం? కోఆర్డినేషన్ స్పియర్. సో స్క్వేర్ బ్రాకెట్ enclosing the central atom and the ligands directly attached to it. ఏవైతే లిగాండ్స్ డైరెక్ట్ గా సెంట్రల్ ఆటమ్ కి అటాచ్ అయినాయో వీటంతటిని కలిపి, ఆ స్క్వేర్ బ్రాకెట్ అంతటిని కలిపి మనం అంటాము కోఆర్డినేషన్ స్పియర్. మొత్తం దీని అంతటిని స్క్వేర్ బ్రాకెట్, కౌంటర్ అయాన్స్ అన్నిటిని కలిపి అంటాము కోఆర్డినేషన్ పాలీహెడ్రల్. క్లియర్? సో ఇవి ఈ లిగాండ్స్ అనేవి సెంట్రల్ మెటల్ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయడానికి వస్తున్నాయి అంటున్నాను కదా. ఏ ఇష్టం వచ్చినట్టుగా ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయవు. ఎయిదర్ టెట్రాహెడ్రల్ ఆర్ ఆక్టాహెడ్రల్ ఆర్ స్క్వేర్ ప్లానర్. టెట్రాహెడ్రల్ అంటే 4 లిగాండ్స్, ఆక్టాహెడ్రల్ అంటే 6 లిగాండ్స్. టెట్రాహెడ్రల్ అనొచ్చు, స్క్వేర్ ప్లానర్ లో కూడా మనకి లిగాండ్స్ అనేవి సెంట్రల్ మెటల్ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయడానికి వస్తూ ఉంటాయి. సో ఈ బేసిక్ టర్మ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. క్లియర్? అండ్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? ఎన్ని లిగాండ్స్ సరౌండ్ అయినాయి సెంట్రల్ మెటల్ ని చెప్పేది కోఆర్డినేషన్ నెంబర్. ఇక్కడ అమ్మోనియా 4 సరౌండ్ అయినాయి కదా, అంటే కాపర్ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 4. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం. ఇదే ఈ సమ్ బేసిక్ టర్మ్స్ ఇండివిజువల్ గా ఇలా మీకు మళ్ళీ రాసి ఇచ్చారనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. CrNH3 టేకెన్ 6 times Cl3. ఇక్కడ ఎన్ని సరౌండ్ అయినాయి? 6 అమ్మోనియా సరౌండ్ అయినాయి. బయట ఎన్ని కౌంటర్ అయాన్స్ ఉన్నాయి? 3 క్లోరిన్స్ కౌంటర్ అయాన్స్. క్రోమియం అనేది ఇక్కడ మనకి సెంట్రల్ ఆటమ్. ఈ బ్రాకెట్ మొత్తాన్ని కలిపి కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ స్లైడ్ ఏంటి మనకి అంటే ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేయడానికి మనకి కొన్ని థియరీస్ అనేవి ఉన్నాయి. ఏవేంటివి అంటే వెర్నర్స్ థియరీ, సెడ్విక్ థియరీ, వాలెన్సీ బాండ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఇలా ఇంపార్టెంట్గా 4 థియరీస్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వేటి మించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే ఒకటి వెర్నర్స్ థియరీ, 2 క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. నేను మీకు ఇవాల్టి వీడియోలో
కేవలం ఇండివిజువల్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కన్సిడర్ చేసి 1 hour సెషన్ కంప్లీట్ చేయాలి, అందులోనే మొత్తం అంతా కంటెంట్ ఇమర్స్ చేసి తీసుకుని రావాలి అని క్రియేట్ చేశాను. ఓకేనా? సో సిడ్విక్ థియరీ అలాంటి థియరీస్ ఈ చాప్టర్లో ఇప్పుడు నేనైతే మీకు చెప్పట్లేదు, ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్గా బిట్ రావట్లేదు కాబట్టి. సో వర్నర్స్ థియరీ ఫస్ట్ నీట్ గా డీటెయిల్డ్ గా ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వర్నర్స్ థియరీ ప్రకారం 2 types ఆఫ్ వ్యాలెన్సీస్ ఉంటాయి సెంట్రల్ మెటల్ కి. అదే ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనకి ఒక ఎగ్జాంపుల్ త్రూ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. CrNH3 taken 6 times Cl3 ఇలా ఇచ్చాడు మనకి. ఇందులో క్రోమియం అనేది సెంట్రల్ మెటల్. దీనికి ఎన్ని టైప్స్ వ్యాలెన్సీస్ ఉంటున్నాయి? ఇప్పుడు 2 types ఆఫ్ వ్యాలెన్సీస్. వన్ ఈజ్ ప్రైమరీ వ్యాలెన్సీ, అండర్ వన్ ఈజ్ సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ స్క్వేర్ బ్రాకెట్ అవుట్ సైడ్ ఉండేది, సెకండరీ వ్యాలెన్సీ స్క్వేర్ బ్రాకెట్ ఇన్సైడ్. సో సెకండరీ వ్యాలెన్సీ రిప్రజెంట్ చేస్తుంది కోఆర్డినేషన్ నెంబర్. ప్రైమరీ వ్యాలెన్సీ స్క్వేర్ బ్రాకెట్ అవుట్ సైడ్ రాసేది రిప్రజెంట్ చేస్తుంది ఆక్సిడేషన్ నెంబర్, గుర్తుంచుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఈ కోఆర్డినేషన్ నెంబర్ అనేది మనకి డైరెక్ట్ సాలిడ్ లైన్ తో సెంట్రల్ మెటల్ కి లింకేజ్ ఉంటుంది. అదే ప్రైమరీ వ్యాలెన్సీ ఆక్సిడేషన్ నెంబర్ లైన్ అనేది డాటెడ్ లైన్స్ తో సెంట్రల్ మెటల్ కి లింకేజ్ అనేది ఉంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రైమరీ వ్యాలెన్సీ అయోనైజబుల్, బయట ఉండేవి వానలో తడిస్తే అన్నట్టుగా. సెకండరీ వ్యాలెన్సీ నాన్ అయోనైజబుల్. సో ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్. ప్రైమరీ వ్యాలెన్సీ మాక్సిమం మనకి నెగిటివ్ అయాన్స్ ద్వారా సాటిస్ఫై అవుతుంది అండ్ రిప్రజెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. చెప్పాం కదా, ప్రైమరీ వ్యాలెన్సీ ఏం నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది? ఆక్సిడేషన్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డాటెడ్ లైన్స్. డాటెడ్ లైన్స్ తో ప్రైమరీ వ్యాలెన్సీని డినోట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్ ఈస్ అయోనైజబుల్ ఇన్ aqueous సొల్యూషన్. aqueous సొల్యూషన్ తో రియాక్షన్ చేస్తే అయోనైజబుల్, అయాన్స్ గా బ్రేక్ అవుతుంది. అదే సెకండరీ వ్యాలెన్సీ విషయానికి వస్తే ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై న్యూట్రల్ ఆర్ నెగిటివ్ అయాన్స్, రేర్లీ పాజిటివ్ అయాన్స్. న్యూట్రల్ ఆర్ నెగిటివ్, రేర్లీ పాజిటివ్ అయాన్స్ సెకండరీ వ్యాలెన్సీ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇట్ రిప్రజెంట్స్ కోఆర్డినేషన్ నెంబర్, ఎన్ని లిగాండ్స్ సరౌండ్ అయినాయి, కోఆర్డినేషన్ నెంబర్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై సాలిడ్ లైన్స్. ఇట్ ఈస్ నాట్ అయోనైజబుల్ ఇన్ aqueous సొల్యూషన్. సో వర్నర్స్ థియరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బేసిక్ ఐడియా అనేది అయితే రావాలి. క్లియర్? నెక్స్ట్ ఏంటి మరి, ఒక ఎగ్జాంపుల్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేశాను. CONH3 టేకెన్ 6 times Cl3 కదా. సో కోబాల్ట్ అనేది ఇక్కడ మనకి సెంట్రల్ మెటల్. 6 అమ్మోనియా సాలిడ్ లైన్స్ తో రిప్రజెంట్ చేసాం ఆక్టాహెడ్రల్ లో. ఈ 3 క్లోరిన్ ఆటమ్స్ డాటెడ్ లైన్స్ తో, డాటెడ్ లైన్స్ ఎక్కడైనా పెట్టుకోండి, 3 డాటెడ్ లైన్స్ ఇక్కడ 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 పెట్టచ్చు, ఇక్కడ ఇక్కడ పెట్టచ్చు, ఎట్లా అయినా. 6 అమ్మోనియా మాత్రం నీట్ గా ఆక్టాహెడ్రల్ జామెట్రీలో సరౌండ్ అనేది అయితే అవుతుంది. క్లియర్? దాన్ని అంటాము కోఆర్డినేషన్ పాలీహెడ్రా. క్లియర్? అండ్ ప్రైమరీ వ్యాలెన్సీ ఏంటి? క్లోరిన్. సెకండరీ వ్యాలెన్సీ ఏంటి? అమ్మోనియా. సో అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్ మనకి. ఈ వర్నర్స్ థియరీ నుంచి ఇదే ఎగ్జాంపుల్ని ఇన్ని విధాలుగా రాయొచ్చు. అంటే COCl3.6NH3, COCl3.5NH3, 4NH3, 2NH3, 3NH3, 4NH3, 3NH3. సో ఇలా రాసినప్పుడు ఎట్లా మనకి ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ సాటిస్ఫైడ్ అయిందో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దాంట్లోనూ కోబాల్ట్ అనేది మనకి సెంట్రల్ మెటల్ కదా. నెక్స్ట్ ఇక్కడ 6 అమ్మోనియా సరౌండ్ అయినాయి. సో CONH3 టేకెన్ 6 times Cl3 అవునా. సో CONH3 టేకెన్ 6 times Cl3 అంటే 6 అమ్మోనియాలు ఈ కోబాల్ట్ చుట్టూతా సరౌండ్ అయినాయి విత్ సాలిడ్ లైన్స్ తో. బయట రాసిన 3 క్లోరిన్లు డాటెడ్ లైన్స్ తో రిప్రజెంట్ చేశాం. అదే ఎగ్జాంపుల్ COCl3
5NH3 అంటే 5NH3లు సరౌండ్ అయినాయి. బట్ ఖచ్చితంగా కోబాల్ట్ ఎయిదర్ టెట్రాహెడ్రల్ ఆర్ ఆక్టాహెడ్రల్ అన్నాను కదా, అంటే ఎయిదర్ 4 ఆర్ 6 ఉండాల్సిందే. ఇక్కడ మనకి ఖచ్చితంగా 6 ఉండాల్సిందే సరౌండింగ్ ఆటమ్స్ లిగాండ్స్. మరి ఈ కోబాల్ట్ కి 5 అమ్మోనియాలు సరౌండ్ అయితే ఒక క్లోరిన్ ని లోపల రాశాను. అంటే CONH3 టేకన్ 5 టైమ్స్ Cl, బయట 2 Cls. అదే ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి CONH3 టేకన్ 4 టైమ్స్ Cl2, బయట ఒక Cl. అదే లాస్ట్ ఎగ్జాంపుల్ కి CONH3 టేకన్ 3 టైమ్స్ Cl3. మొత్తం 6 సరౌండ్ అవ్వాలంటే 3 క్లోరిన్స్ 3 అమ్మోనియా. ఇక్కడ 2 క్లోరిన్స్ 4 అమ్మోనియా, 1 క్లోరిన్ 5 అమ్మోనియా, 6 అమ్మోనియా. మరి రిప్రజెంట్ చేయడం జాగ్రత్తగా చూడండి. 5 అమ్మోనియా సాలిడ్ లైన్స్, ఒక క్లోరిన్ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంది. స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంది, బయట నుంచి లోపలికి వచ్చింది. అంటే బయట సాటిస్ఫై చేస్తుంది, లోపల సాటిస్ఫై చేస్తుంది. బయట రిప్రజెంట్ చేస్తాం డాటెడ్ లైన్స్, లోపల లైన్ ని రిప్రజెంట్ చేస్తాం సాలిడ్ లైన్. క్లియర్? అదే ఇక్కడ ఇప్పుడు 2 క్లోరిన్లు అలా ఉన్నాయి మనకి. స్క్వేర్ బ్రాకెట్ లోపల 2 క్లోరిన్లు ఉన్నాయి, బయట నుంచి లోపలికి వచ్చినాయి. అంటే సాలిడ్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాం, డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఈ ఆక్టాహెడ్రల్ జామెట్రీలో 3 అమ్మోనియా కంప్లీట్ సాలిడ్ లైన్, 3 క్లోరిన్స్ సాలిడ్ లైన్ అండ్ డాటెడ్ లైన్. క్లియర్? సో ఇక్కడ మనకి మాక్సిమం క్వశ్చన్ ఎట్లా అడుగుతూ ఉంటాడంటే, ఎప్పుడైతే ఈ కాంప్లెక్సెస్ ని AgNO3 తో రియాక్షన్ చేస్తామో, AgNO3 తో రియాక్షన్ చేస్తే ఎన్ని మోల్స్ AgCl ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది? స్క్వేర్ బ్రాకెట్ బయట ఉంటే అయోనైజబుల్, ఇక్కడ బయట 3 క్లోరిన్లు ఉన్నాయి అంటే 3 క్లోరిన్స్ అయోనైజబుల్. కాబట్టి AgNO3 తో రియాక్షన్ చేస్తే 3 మోల్స్ ఆఫ్ AgCl ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ AgCl, 1 మోల్ ఆఫ్ AgCl, 0 మోల్స్. బయట ప్రైమరీ వ్యాలెన్సీ ఎన్ని ఉంటే అన్ని అయోనైజబుల్, అన్ని మోల్స్ ఆఫ్ ప్రెసిపిటేట్, ప్లస్ కాంప్లెక్స్ నుంచి కూడా 1 మోల్. మాక్సిమం చెప్పాలి అని అంటే ఇక్కడ మనకి 4, 3, 2, 1. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం. అర్థమైంది కదా? బర్నర్ సిరీస్ నుంచి ఆ రిలేటెడ్ గా క్వశ్చన్ అనేది అయితే అడగచ్చు. నెక్స్ట్ చెప్పుకుందాం డెంటిసిటీ. అంటే ఈ లిగాండ్స్, ఇవి లిగాండ్స్ అనుకోండి, ఇది సెంట్రల్ మెటల్ అనుకోండి. ఈ సెంట్రల్ మెటల్ కి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ కావాలి. లిగాండ్స్ ఎలక్ట్రాన్స్ ని ఇవ్వడానికి వస్తున్నాయి. వచ్చినప్పుడు ఇవన్నీ డోనార్ సైడ్స్. సో ఒక లిగాండ్ లో ఒక డోనార్ సైడ్ త్రూ ఎలక్ట్రాన్స్ ని ఇచ్చింది, దాన్ని ఏమంటాము అంటే యూనిడెంటేట్ లిగాండ్. యూనిడెంటేట్ లిగాండ్ డెంటిసిటీ ఎంత? 1. బైడెంటేట్ లిగాండ్ అంటే 2 డోనార్ సైడ్స్ త్రూ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. బైడెంటేట్ లిగాండ్ డెంటిసిటీ ఎంత? 2. ట్రైడెంటేట్ లిగాండ్ ఆర్ పాలిడెంటేట్ అంటాం. ఇంకా డెంటిసిటీ ఎంత? 3, 4, 5, 6. ఇది పెంటాడెంటేట్, ఇది హెక్సాడెంటేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, హెక్సాడెంటేట్ లిగాండ్. సో డెంటిసిటీ అంటే ఏంటి? ది నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని నెగటివ్ చార్జ్ కానీ లోన్ పెయిర్ కానీ డొనేటెడ్ బై అ లిగాండ్. ఆ లిగాండ్ సెంట్రల్ మెటల్ కి ఎన్ని డోనార్ సైడ్స్ త్రూ డొనేట్ చేస్తుందో చెప్పేదే డెంటిసిటీ. ఒక డోనార్ సైడ్ త్రూ డొనేట్ చేస్తే యూనిడెంటేట్, 2 డోనార్ సైడ్స్ త్రూ డొనేట్ చేస్తే బైడెంటేట్, అంతకన్నా ఎక్కువ డోనార్ సైడ్స్ త్రూ డొనేట్ చేస్తే పాలిడెంటేట్ అంటాం. అంబిడెంటేట్ లిగాండ్స్ అంటాము. అంబిడెంటేట్ లిగాండ్స్ గురించి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇప్పుడు యూనిడెంటేట్ అంటే ఏంటి, బైడెంటేట్ అంటే ఏంటి, పాలిడెంటేట్ ఏంటి అర్థమైంది కదా? మరి యూనిడెంటేట్ కి ఎగ్జాంపుల్స్ ఏమేంటి? Cl-, Br-, NH3, H2O. సో H2O ఆక్సిజన్ లోన్ పేర్ ఉంటుంది, డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ ని. NH3 నైట్రోజన్ కి లోన్ పేర్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. సో ఇలాంటివన్నిటిని ఏమంటాము అంటే యూనిడెంటేట్ లిగాండ్స్ అంటారు. అదే బైడెంటేట్ లిగాండ్స్ అంటే 2 డోనార్ సైడ్స్ త్రూ డొనేట్ చేస్తే సెంట్రల్ మెటల్ కి ఎగ్జాంపుల్స్ ఈథేన్, 1,2 డైమెన్, ఆక్సాలేట్ అయాన్. ఆక్సాలిక్ యాసిడ్ తెలుసు కదా, COOH, COOH. ఆ COOH లోంచి హెచ్ని పీకేస్తే COO-
COO మైనస్ ఆక్సాలేట్ అయాన్ అంటాం. ఆక్సాలేట్ అయాన్ సెంట్రల్ మెటల్ కి ఈ నెగిటివ్ చార్జ్ ఈ నెగిటివ్ చార్జ్ డొనేట్ చేస్తుంది. క్లియర్? ఇలా డొనేట్ చేస్తే సో దాన్ని ఏమంటాం బైడెంటేట్. ఈ ఆక్సిజన్ 2 డోనార్ సైడ్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి బైడెంటేట్ లిగాండ్ అంటాం. క్లియర్? పాలిడెంటేట్ లిగాండ్ లో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ EDTA ఇథిలిన్ డైఅమైన్ టెట్రా ఎసిటేట్ అయాన్. దీని స్ట్రక్చర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో EDTA అంటే ఏంటి? ఇథిలిన్ డైఅమైన్ టెట్రా ఎసిటేట్ అయాన్. సో ఈథ్ అంటే 2 కార్బన్స్, డైఅమీన్ అంటే 2 NH2లు. ఇదే కదా EN అంటాం దీన్ని, అవునా? EN అంటే ఈథేన్ 1,2 డైఅమీన్ అని. మరి దీంట్లో టెట్రా ఎసిటేట్ అయాన్ ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? CH3COOH. ఇది ఎసిటిక్ యాసిడ్. ఎసిటేట్ అయాన్ అంటే CH3COO మైనస్ హెచ్పీకేసాం. ఇలాంటివి ఎన్ని ఉండాలంటున్నాడు? 4 ఉండాలి. ఎక్కడ వస్తాయి? NH2లో ఉన్న ఈ H2 తీసేసేయండి, దీనికి 2 బాండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న H2 తీసేసేయండి, దీనికి 2 బాండ్స్. టెట్రా ఎసిటేట్ CH2COO మైనస్ CH3 ఒక H ప్లేస్ లో నైట్రోజన్ తో లింకేజ్, మళ్ళీ CH2COO మైనస్, అలాంటివి 4 CH2COO మైనస్ టెట్రా ఎసిటేట్. అర్థమైంది కదా స్ట్రక్చర్ ఎలా వచ్చిందో? దీన్నే అంటాము EDTA. దేని స్ట్రక్చర్ ఇది? EDTA. మరి దీన్ని అంటున్నాము హెక్సాడెంటేట్ లిగాండ్. 6 డోనార్ సైట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 2 3 4 ఆక్సిజన్స్ నుంచి అయితే డొనేట్ చేసింది. నెక్స్ట్ 2 నైట్రోజన్స్, లోన్ పేరు ఉంది కదా. సో అలా మనకి మొత్తం ఎన్ని డోనార్ సైట్స్ ఉన్నాయి? EDTA లో 6 డోనార్ సైట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అంటాం మనం హెక్సాడెంటేట్ లిగాండ్. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం అంబిడెంటేట్ లిగాండ్. అంబిడెక్స్చర్ అంటే ఏంటి? 2 చేతులతోనూ రాయగలడు, అవునా? రైట్ హ్యాండ్ తో రాస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తాడు. అలాంటి వాళ్ళని ఏమంటామంటే అంబిడెక్స్చర్ అంటారు. అంబిడెంటేట్ లిగాండ్ 2 డోనార్ సైడ్స్ త్రూ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఉండటానికి 2 డోనార్ సైడ్స్ ఉన్నప్పటికీ ఒకటే డోనార్ సైడ్ త్రూ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది. సో బేసికల్లీ అంబిడెంటేట్ లిగాండ్స్ అంటే యూనిడెంటేట్ లిగాండ్స్ కిందకే వస్తాయి. కాకపోతే 2 డోనార్ సైడ్స్ త్రూ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయగలదు. నైట్రైటో O, నైట్రైటో N, SCN, NCS ఇలాంటివన్నీ అంబిడెంటేట్ లిగాండ్స్ అన్నమాట. సైనైడ్ CN మైనస్, ఐసోసైనైడ్ NC. క్లియర్? సైనైడ్, ఐసోసైనైడ్. SCN థయోసైనటో, NCS ఐసోథయోసైనటో. NO2ని ఇలా రాయొచ్చు, ONOగా కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ నైట్రోజన్ త్రూ సెంట్రల్ మెటల్ కి డొనేట్ చేస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ త్రూ సెంట్రల్ మెటల్ కి డొనేట్ చేస్తుంది. అంటే ఇలా ఉండటానికి 2 డోనార్ సైడ్స్ ఉన్నప్పటికీ ఒకటే డోనార్ సైడ్ త్రూ డొనేట్ చేయగలిగితే వాటిని అంటాము మనం అంబిడెంటేట్ లిగాండ్స్ అంటాం. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ చిలేట్ లిగాండ్. చిలేట్ గా వచ్చింది లిగాండ్. చిలేట్ లిగాండ్, హైలైట్ లిగాండ్ అని కూడా అంటూ ఉంటారు. నేనైతే చిరాగ్గా ఉంది అయినా కానీ చిలేట్ లిగాండ్ అనే అంటాను. సో చిలేట్ లిగాండ్ అంటే ఏంటి అంటే డొనేట్ చేసేటప్పుడు రింగ్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే, అంటే ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుందో, ఇది ఆక్సాలేట్ అయాన్ కదా. సో ఈ మైనస్ దీన్ని త్రూ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది సెంట్రల్ మెటల్ కి, అప్పుడు ఇది ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది కదా. అలాంటి కాంపౌండ్స్ ని ఏమంటాము అంటే చిలేట్ లిగాండ్స్ అంటాం. క్లియర్? సో దానివల్ల ఇవి ఎక్కువగా స్టేబుల్ అన్నమాట. జనరల్ గా చిలేట్ లిగాండ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా బైడెంటేట్ కానీ పాలిడెంటేట్ కానీ అవ్వాలి. మోనోడెంటేట్ అయితే 2 డోనార్ సైడ్స్ ఒకేసారి ఇవ్వలేదు కదా. క్లియర్? సో బైడెంటేట్ కానీ పాలిడెంటేట్ కానీ లిగాండ్స్ అనేవి చిలేట్ లిగాండ్స్ యొక్క కేపబిలిటీని వర్క్ చేస్తాయి. అండ్ ఇవి మోస్ట్ స్టేబుల్ కంపేర్డ్ టు యూనిడెంటేట్ లిగాండ్స్. ఓన్లీ ఇండివిజువల్ బైడెంటేట్ చిలేట్ లిగాండ్స్ ఆర్ మోర్ స్టేబుల్. గుర్తుంచుకోవాలి, ఈ పాయింట్లు కూడా మనకి ఎగ్జామ్ లో బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్
హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్, హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్. హోమో అంటే సేమ్, హెటిరో అంటే డిఫరెంట్. ఏంటి సేమ్ ఏంటి డిఫరెంట్? సెంట్రల్ మెటల్ కి లిగాండ్స్ సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ అరౌండ్ అయితే హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లిగాండ్స్ అరౌండ్ అయితే హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్. ఇక్కడ FeCN 6 times 6 సైనైడ్స్ ఐరన్ చుట్టూదా సరౌండ్ అయినాయి, హోమోలిప్టిక్ కాంప్లెక్స్. ఇక్కడ ఈ కోబాల్ట్ కి 3 అమ్మోనియా 3 క్లోరిన్ సరౌండ్ అయినాయి, అందుకని దాన్ని అంటాం హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్. ప్రతి టర్ము ప్రతిదీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఈ టాపిక్ నుంచి కూడా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా ఈజీ ఇస్తున్నాడు అని అంటే ఈ బేసిక్ టర్మ్స్ నుంచే ఎగ్జామ్ లో క్వశ్చన్ అయితే ఒకటి పక్కా ఇస్తాడు. ఓకేనా? అందుకనే బేసిక్ టర్మ్స్ ని నేను ½ an hour టైం తీసుకునైనా ఇండివిజువల్ గా ఒక్కొక్క టర్మినాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే ఈ టర్మినాలజీ మొత్తం మన మైండ్ లోకి ఎక్కుతుందో కాన్సెప్ట్ అంతా వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తారు. ఇలా బేసిక్ టర్మినాలజీస్ అన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అదే నామన్క్లేచర్. సో నేమింగ్ అంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఇస్తాడు, దానికి మనం పేరు పెట్టాలి. జనరల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం నేమింగ్స్ అనేది అయితే నేర్చుకున్నాం. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో నేమింగ్ కొంచెం డిఫరెంట్, బట్ ఈజీ ఎప్పుడు అవుతుంది అని అంటే మనం ఏ లిగాండ్స్ అయితే న్యూట్రల్, క్యాటయానిక్, యానయానిక్ తెలుసుకుంటామో వాటి పేర్లు తెలుసుకుంటాము. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం వస్తుందో ప్రతి నేమ్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అండ్ మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఇంకా ఈజీ అయిపోతుంది. క్లియర్? సో లేట్ చేయకుండా క్యాటయానిక్ లిగాండ్స్ ఏంటి, యానయానిక్ లిగాండ్స్ ఏంటి, న్యూట్రల్ లిగాండ్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి, ఇలా ఇండివిజువల్ గా ఫస్ట్ రాశాను. ఇంకా డీటెయిల్ గా ఉండటం కోసం డైరెక్ట్ మన బుక్ లో ఉన్న ఆ చార్ట్ నేను మీ ముందుకైతే ఈ విధంగా తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ మనకి యానయానిక్ లిగాండ్స్ లో యానయానిక్ లిగాండ్స్, క్యాటయానిక్ లిగాండ్స్, న్యూట్రల్ లిగాండ్స్ ఉంటాయి. రేర్ గా ఉంటాయి క్యాటయానిక్ లిగాండ్స్, న్యూట్రల్ లిగాండ్స్ ఎక్కువ, యానయానిక్ లిగాండ్స్ ఎక్కువ. F-, Cl-, Br-, I- అలా హాలోజన్స్ ఉంటే వాటి నెగటివ్ ఛార్జ్ 1 అని గుర్తుంచుకోండి. వాటి వాల్యూ ఎంత అంటే 1. అండ్ వాటి నేమ్స్ F- కనబడితే ఫ్లోరో ఆర్ ఫ్లోరిడో రాయొచ్చు, Cl- కనబడితే క్లోరో ఆర్ క్లోరిడో, బ్రోమో బ్రోమిడో, ఐడో ఏదైనా రాసుకోవచ్చు. అండ్ H- హైడ్రైడో, N3- నైట్రైడో, NH2- అమైడో, N3-1, N3- వేరు, N3-1 అంటే అజైడో. మాక్సిమం నేను ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుంచుకోండి అంటాను, అవి గుర్తుంచుకుంటే చాలు మనకి. గ్లైసినేటో, నైట్రైటో, నైట్రైటో N, నెక్స్ట్ అమైడో, నెక్స్ట్ I-, Br-, Cl-, F-. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటితో పాటుగా యానయానిక్ లిగాండ్స్ SCN థయోసైనటో, NCS ఐసోథయోసైనటో, చెప్పాను కదా యాంబిడెంటెడ్ లిగాండ్స్ అంటాం. Cn- సైనో, CO3 చాలా సార్లు ఇస్తూ ఉంటాడు, కార్బోనేటో, NO3- నైట్రేటో, S2O3 థయోసల్ఫేటో అంతగా అవసరం లేదు. ఎసిటేటో, CH3COO-, ఎసిటిక్ యాసిడ్ నుంచి H పీకేసాం. C2O4 వెరీ ఇంపార్టెంట్, ఆక్సాలేటో, బైడెంటెడ్ లిగాండ్స్ లో ఇంపార్టెంట్. అండ్ SO4 సల్ఫేటో అంతగా అవసరం లేదు, ఆక్సో, పెరాక్సో, OH- చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఇస్తాడు, హైడ్రాక్సో. క్లియర్? సో ఇవి యానయానిక్ లిగాండ్స్, వాటి నేమ్స్. మరి వాటి వాల్యూస్ మాక్సిమం గుర్తుంచుకోండి. హైడ్రాక్సీ కనబడితే వాల్యూ ఎంత అంటే -1, ఆక్సాలేటో కనబడితే వాల్యూ -2, ఎక్కువగా ఇంపార్టెంట్ వాల్యూస్. మిగతా అన్నిటికీ -1, హాలోజన్స్ అన్నిటికీ -1, సైనైడ్ కి కూడా -1, సైనైడ్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు -1. క్లియర్? సో మాక్సిమం -1 ఛార్జ్ ఉంటే -1, -2 ఛార్జ్ ఉంటే -2, అలా గుర్తుంచుకోండి. ఇవి యానయానిక్ లిగాండ్స్. మరి ఇవేంటి అని అంటే అప్పుడప్పుడు పాజిటివ్ అయాన్స్ కూడా లిగాండ్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. అవి నైట్రోజోనియం అయాన్, నైట్రోనియం అయాన్, హైడ్రాజీనియం అయాన్, NH2 NH3+, NO2+, NO+. ఇవి పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా మనకి లిగాండ్స్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. మరి ఇంపార్టెంట్, ప్రతి న్యూట్రల్ లిగాండ్ ఇంపార్టెంటే.
H2O నేమ్ aqua వాటర్ aquaresia అంటూ ఉంటాం కదా. NH3 AMMINA అమీన్ అని రాయాలి. కార్బోనిల్ CO కనబడితే ఏం రాస్తాం, కార్బోనిల్ అని రాస్తాం. మాక్సిమం ఈ మూడు ఎక్కువగా ఇంపార్టెంట్. అండ్ NH2CH3 దీన్ని ఏమంటాము అని అంటే మిథైలమైన్ అంటాం. NH2CH3 ఏమంటాం, మిథైలమైన్. NH2CH2 NH2 ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది NCCN ఇదే కదా అది. దాన్ని ఏమన్నాం, ఈథేన్ 1,2 డైఅమైన్. క్లియర్. C5H5N దాన్ని ఏమంటామంటే పిరిడిన్. సో మాక్సిమం న్యూట్రల్ లిగాండ్స్, యానియానిక్ లిగాండ్స్, క్యాటయానిక్ లిగాండ్స్ అన్నీ మీకు నేమ్స్ అయితే చెప్పేశాను. ఇప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. నామన్ క్లేచర్ నేమ్ రాయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఇస్తాడో, సపోజ్ CONH3 టేకెన్ 6 times Cl3 ఇచ్చాం. ఇలా ఇచ్చినప్పుడు ఇందులో ముందు రాసేది ఎప్పుడు క్యాటయానిక్ పార్ట్, తర్వాత రాసేది యానయానిక్ పార్ట్. సో క్యాటయానిక్ పార్టే ఎప్పుడు మనం ఫస్ట్ రాస్తూ ఉండాలి. అండ్ క్యాటయానిక్ పార్ట్లో కూడా లిగాండ్స్ రాయాలి ఫస్ట్ విత్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. తర్వాత సెంట్రల్ మెటల్ రాయాలి. సో ఇక్కడ ఎన్ని లిగాండ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. సో దాన్నే అని అంటాం హెక్సా 6. NH3 అమ్మోనియాని ఏమంటాం, అమీన్. హెక్సా అమీన్ AMMINE. నెక్స్ట్ రాయాలి సెంట్రల్ మెటల్. క్యాటయానిక్ పార్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ కోబాల్ట్. హెక్సా అమీన్ కోబాల్ట్. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసి బయట ఎన్ని క్లోరిన్లు ఉన్నా నష్టం లేదు, క్లోరైడ్ అని రాసేయండి. ఏం రాస్తాం, క్లోరైడ్. మరి ఈ బ్రాకెట్లో ఏం రాయాలి అంటే ఆక్సిడేషన్ నెంబర్, సెంట్రల్ మెటల్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ మెటల్ తెలీదు X. అమ్మోనియా న్యూట్రల్ లిగాండ్ వాల్యూ ఎంత, 0. 0 × 6 0. Cl యానయానిక్ లిగాండ్ -1 అన్నాను. అలాంటి క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. -3 ఈజ్ ఈక్వల్ టు, దీని పైన ఛార్జ్ ఏమీ లేదు అంటే 0. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, +3. ఆ వచ్చిన 3ని రోమన్ నెంబర్స్లో ఈ బ్రాకెట్లో రాసేస్తాం. ఇంతే, పేరు పెట్టడం. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటయానిక్ పార్ట్, తర్వాత యానయానిక్ పార్ట్. క్యాటయానిక్ పార్ట్లో ఉన్న లిగాండ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి ఆ తర్వాత యానయానిక్ పార్ట్ రాయాలి. అప్పుడు సెంట్రల్ మెటల్ రాసిన తర్వాత ఒక బ్రాకెట్ పెట్టి ఆ బ్రాకెట్లో సెంట్రల్ మెటల్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దీని మీద కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు ఇచ్చేసాను, జాగ్రత్తగా చూడండి. ఇదే కదా మన టేబుల్ ఇందాక రాస్తుంది. మరి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం అవునా, ఫస్ట్ ఉండేది క్యాటయాన్, తర్వాత ఉండేది యానయాన్. సో ఇక్కడ నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ AgNH3 టేకెన్ ట్వైస్ Cl-. సో ఫస్ట్ క్యాటయాన్, తర్వాత యానయాన్. క్యాటయానిక్ పార్ట్లో లిగాండ్స్ ఫస్ట్ రాయాలి. ఎన్ని అమ్మోనియాలు ఉన్నాయి, 2. 2 ఏమంటాం, డై. 3 ఉంటే ట్రై. క్లియర్. మరి 2 అమ్మోనియా సరౌండ్ అయితే డై అమీన్ రాసాం. Ag అంటే సిల్వర్ కదా, క్యాటయాన్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం సిల్వర్. బ్రాకెట్ పెట్టేసాం. పెట్టేసిన తర్వాత బయట ఎన్ని క్లోరిన్లు ఉన్నా మనం ఏం రాయాలి, క్లోరైడ్ అని రాయాలి. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో వాల్యూ ఆక్సిడేషన్ నెంబర్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, జనరల్గా Ag తెలీదు, తెలియని దాన్ని ఏమంటున్నాం X. అమ్మోనియా వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ క్లోరిన్ -1. అలాంటి క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కదా, -1 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఏమీ లేదు, 0. సో అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు -1 ఇటు వెళ్తే ఏమవుతుంది, +1. ఆ +1ని బ్రాకెట్లో ఇలా పెట్టేసేసి క్లోరైడ్ రాయాలి. మరి ఈ ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ పొటాషియం ఉంది, తర్వాత కాంప్లెక్స్ ఉంది. ఫస్ట్ క్యాటయాన్, తర్వాత యానయాన్. ఏం చెప్పాను, క్యాటయానే ముందు రాయాలి అన్నాను. అంటే K2, అవి ఎన్ని కేలు ఉన్నా మనకు నష్టం లేదు, పొటాషియం అనే రాసేయాలి, పొటాషియం. నెక్స్ట్ ఈ యానయానిక్ పార్ట్లో కూడా సెంట్రల్ మెటల్ కంటే ఫస్ట్ ఏం రాయాలి, లిగాండ్స్. ఎన్ని లిగాండ్స్ అరౌండ్ అయినాయి, 4. 4 ఏమంటాం టెట్రా. అది క్లోరిన్స్, క్లోరు.
టెట్రాక్లోరో. ఆ తర్వాత సెంట్రల్ మెటల్ యానయానిక్ పార్ట్ అయితే క్యాటయాన్ యానయాన్. సెంట్రల్ మెటల్ యానయానిక్ పార్ట్ అయితే ఏటు తగిలించాలి. నికెల్ అని రాయకుండా మనం రాస్తాం నికెలేట్. క్లియర్? అదే ఇందాక ఏజీ యానయానిక్ పార్ట్ అయితే అర్జెంటేట్ అయ్యేది, సిల్వరేట్ అని రాయకూడదు. ఓకేనా? సో ఎప్పుడైతే యానయానిక్ పార్ట్ అవుతుందో 8 తగిలించాలి. సో ఎన్ఐకి ఏమొస్తుంది? నికెలేట్. బ్రాకెట్ పెట్టేశాం. మరి ఆ బ్రాకెట్లో నెంబర్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము? ఫస్ట్ పొటాషియం ఆల్కలీ మెటల్ కదా, +1. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ నికెల్ తెలియదు, ఎక్స్. క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 4. క్లోరిన్ ఛార్జ్ -1. -1 × 4 -4. నెత్తి మీద ఛార్జ్ ఏం లేదు కదా, 0. అప్పుడు x +2 అవుతుంది కదా, ఆ 2ని అక్కడ మనం రాసేసాం. క్లియర్? నెక్స్ట్ ఒకవేళ ఈ సరౌండ్ అయిన లిగాండ్స్ బైడెంటేట్ లిగాండ్స్ అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జాంపుల్ Fe(F6) పైన -4. సో అలా ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ముందు వెనక ఏమీ లేదు, ఒట్టి స్క్వేర్ బ్రాకెటే ఉంది. స్క్వేర్ బ్రాకెట్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంది, అంటే ఇది ఒక యానయానిక్ పార్ట్. యానయానిక్ పార్ట్ ఉంటే మనం ఐరన్ అని రాయం, Fe అని రాయం. ఏం రాస్తాము? ఫెర్రేట్ అంటాం. సెంట్రల్ మెటల్. ఫస్ట్ లిగాండ్ 6 ఫ్లోరిన్స్ కదా, హెక్సాఫ్లోరో రాసేసాం. ఐరన్ ఏం రాయాలి? ఫెర్రేట్. బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్లో రాయాలి ఆక్సిడేషన్ నెంబర్. ఐరన్ ఎక్స్. ఆ ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 6 కదా, -1 × 6 -6 పైన ఛార్జ్ ఎంత ఉంది? -4 పైన ఉన్న ఛార్జ్ రాస్తాం. -6 ఇటు వెళ్తే +6, 6 - 4 ఎంత అవుతుంది? 2. వచ్చిన 2ని బ్రాకెట్లో రాసేసాం. తర్వాత ఖచ్చితంగా రాయాలి, పైన ఛార్జ్ ఉంటే ఐఆన్. క్లియర్? దీని నేమ్. మరి ఒకవేళ మనకి ఇచ్చిన క్వశ్చన్లో బైడెంటేట్ లిగాండ్స్ ఉంటే ఇక్కడ చూడండి, కోబాల్ట్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఇందులో? యాక్చువల్గా ఈఎన్లు 2 ఉన్నాయి, Cl2 అంటే 2 + 2 మొత్తం కోబాల్ట్కి 4 రాస్తే కప్పులు కాలేసినట్టు. ఎందుకు? ఈఎన్ అనేది బైడెంటేట్ లిగాండ్, 2 డోనార్ సైడ్స్ ఉంటాయి. సో 2 × 2 4, మళ్ళీ 2 క్లోరిన్లు, 4 + 2 6. ఇక్కడ కోబాల్ట్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఈ కోబాల్ట్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాము ఆక్సిడేషన్ స్టేట్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము ఆక్సిడేషన్ స్టేట్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోబాల్ట్కి తెలియదు, ఎక్స్ అనుకుంటున్నాం. ఈఎన్ వాల్యూ, ఈఎన్ కూడా మనకి న్యూట్రల్ లిగాండ్. ఈఎన్ వాల్యూ ఎంత? 0. క్లోరిన్ వాల్యూ -1 × 2 -2, ఇంకా ఒక -1 ఛార్జ్ ఏమీ లేదు. సో అప్పుడు x -2 -1 ఏమవుతుంది? -3. అటు వెళ్తే +3. సో మ్యాక్సిమం ఒక గుడ్డి గుర్తు ఏంటో తెలుసా? క్రోమియం కానీ కోబాల్ట్ కానీ కనబడితే ఆక్సిడేషన్ నెంబర్ +3. గుడ్డిగా గుర్తుంచుకోండి. క్లియర్? సో కోబాల్ట్ వస్తే మ్యాక్సిమం ఏమైపోతుంది? 3. ఇప్పుడు దీని పేరు రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటయానిక్ పార్ట్, తర్వాత యానయానిక్ పార్ట్. క్యాటయానిక్ పార్ట్ లో ఉన్న లిగాండ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. ఈఎన్ అంటే ఈథేన్ 1,2 డైయమేన్ అన్నాం. ఇది ఈతో వచ్చింది, ఇది సితో వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి. అలాంటి క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? 2. డైక్లోరో రాసేసాం. ఈఎన్లు కూడా 2 ఉన్నాయి. డైఈఎన్ రాయకూడదు. ఏం రాయాలి అని అంటే బిస్. ఎప్పుడైతే బైడెంటేట్ లిగాండ్ సరౌండ్ అవుతున్నాయో మనము 2 ఉంటే బిస్, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్ అంటాం. క్లియర్? ఇక్కడ 2 ఈఎన్లు సరౌండ్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం రాస్తున్నాం? బిస్ ఈథేన్ 1,2 డైయమీన్. డైక్లోరో బిస్ ఈథేన్ 1,2 డైయమీన్. యానయానిక్ క్యాటయానిక్ పార్టే కాబట్టి సెంట్రల్ మెటల్ యాజ్ ఇట్ ఈస్ కోబాల్ట్. బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేసిన ఆక్సిడేషన్ నెంబర్. బయట ఎన్ని క్లోరిన్లు ఉన్నా మనం రాస్తాము క్లోరైడ్. క్లియర్? సో ఇలా నేమింగ్స్ అనేవి ఒక 10 అయినా మీరు ఖచ్చితంగా రాయండి. రాస్తే దాని నేమ్ కూడా ఇక్కడ పెట్టాను కదా, రాసుకోండి. రాస్తే మనకి ఒక గ్రిప్ అనేది అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేద్దాం. సో మ్యాక్సిమం ఇది నామన్క్లేచర్ టాపిక్.
ఈ నామన్క్లేచర్ నుంచి బిట్ అయితే రావచ్చు, జనరల్ బేసిక్ టర్మినాలజీ నుంచి బిట్ అయితే రావచ్చు. మరి నెక్స్ట్ 100% వచ్చే బిట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ నుంచి వస్తుంది. సో ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటే ఏంటి జనరల్గా? సో మైక్ పనిచేస్తుంది. సో యాక్చువల్గా ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ సెంట్రల్ మెటీరియల్గా తీసుకుంటున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో 5 డబ్బాలు ఉంటాయి. వాటిని 5D ఆర్బిటాల్స్, 5D జనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. ఈ 5D జనరేట్ ఆర్బిటాల్స్ మనకి వాటి నేమ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి 5D జనరేట్ ఆర్బిటాల్స్. మరి వాటి నేమ్స్, వాటి స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ ఏంటి సిఎఫ్టీలో అని అంటే, హైబ్రిడైజేషన్ మీద బిట్ అడుగుతాడు, షేప్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, మ్యాగ్నెటిక్ బిహేవియర్ మీద అడుగుతూ ఉంటాడు, ఇన్నర్ ఆర్బిటాలా అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఈ సిఎఫ్టీ ద్వారా మనం క్లియర్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఈజీగా ఆన్సర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసేస్తాం అనమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ డి ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటున్నాను కదా, ఆ 5D ఆర్బిటాల్స్కి పేర్లు ఉంటాయి. అవే dxy, dyz, dxz, dx2y2, dz2. 5D జనరేట్ ఆర్బిటాల్స్ యొక్క నేమ్స్ ఇవి. మరి ఈ బొమ్మలేంటి? వీటి స్ట్రక్చర్స్ ఇవి. dxy, dyz, dxz ఆర్ dzx. మనకి ఈ డీజెనరేట్ ఆర్బిటాల్స్ మనకి ఇందాక షేప్స్ గురించి చెప్పుకున్నాం, ఎయిదర్ టెట్రాహెడ్రల్ ఆర్ ఆక్టాహెడ్రల్. సో డి ఆర్బిటాల్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్. జాగ్రత్తగా వినండి థియరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మెటల్ ఉంది నా దగ్గర. ఆ మెటల్కి లిగాండ్స్ ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి సరౌండ్ వచ్చేటప్పటికి ఈ 5D ఆర్బిటాల్స్ అబ్బా మాకు ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి లిగాండ్స్ వచ్చినాయి అని ఎగ్జైట్ అవుతాయి. ఎగ్జైట్ అయిన తర్వాత ఆ వచ్చిన లిగాండ్స్ 6 4 అంటే టెట్రాహెడ్రలా ఆక్టాహెడ్రలా గమనించాలి. ఆక్టాహెడ్రల్లో ఒక థీసిస్ ఫాలో అవుతాం, టెట్రాహెడ్రల్లో ఒక థీమ్ ఫాలో అవుతాం. క్లియర్? జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. వచ్చిన లిగాండ్స్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లిగాండ్స్ అయితే మనకి ఎవరు ఎగ్జైట్ అవుతారో తెలుసా? dxy, dyz, dzx. అంటే ఈ మూడు ఎప్పుడు ఇన్ బిట్వీన్ ది యాక్సెస్ ఉన్నాయి లోబ్స్. చూసారా? అదే dx2y2 dz2 along ది యాక్సెస్, గీతల మీద లోబ్స్ వేశాను, ఇక్కడ గీతల మధ్యలో లోబ్స్ వేశాను. ఎప్పుడైతే 4 లిగాండ్స్ సరౌండ్ అవుతున్నాయో టెట్రాహెడ్రల్ అవుతుందో అప్పుడు మనకి ఇన్ బిట్వీన్ ది యాక్సెస్ ఉన్న ఈ 3D ఆర్బిటాల్స్ ఎగ్జైట్ అవుతాయి. ఇవి రెండు డి ఎగ్జైట్ అవుతాయి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, ఆక్టాహెడ్రల్లో లిగాండ్ సరౌండ్ అవుతున్నాయి అని అంటే ఈ రెండు ఎగ్జైట్ అవుతాయి, ఈ 3 డి ఎగ్జైట్ అవుతాయి. ఈ థీసిస్ గుర్తుంచుకుని తీరాలి. క్లియర్? సో మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ 5D ఆర్బిటాల్స్ పాపం మా ఇంటికి ఎవరు చుట్టాలు రావట్లేదు అన్నట్టుగా కూర్చున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం చుట్టాల కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఎట్లా అంటే ఇది మన ఇల్లు, ఇది మన ఇల్లు, మన ఇంట్లో ఉన్న గదులు. ఇప్పుడు మన ఇంటికి మనకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా. సో సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, మనకేమో బోర్ కొడుతుంది. మన ఇంటికి చుట్టాలు వస్తున్నాము అని ఫోన్ చేశారు. చుట్టాలు వస్తున్నారట, వావ్ మనం ఆడుకోవచ్చు అని మనం ఎగ్జైట్ అవుతాం. సో 5కి 5 ఎగ్జైట్ అయినాయి, 5కి 5 ఎగ్జైట్ అయినాయి. అయిన తర్వాత ఈ చుట్టాలు మనకి అంటే మనకి ఇష్టమైన చుట్టాలు అవ్వచ్చు, కష్టం కలిగించే చుట్టాలు అవ్వచ్చు. అవునా కదా? నీకు ఎన్ని మార్కులు వచ్చినాయిరా, నెక్స్ట్ ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావురా, ఇంకా జాబ్ రాలేదా, అరే నీకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయా, ఇలా అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అరే మంచిగా ఉన్నావా, మంచిగా తింటున్నావా, అయ్యో ఇట్లా అయిపోతున్నావు, మంచిగా చదువుకున్నానా, మంచిగా చేయనానా అనేసి చెప్తారు, కానీ పర్సనల్ విషయాలు జోలికిరారు. అలాంటి వాళ్ళు మనకి నచ్చుతారు. అవునా కదా? సో అలాంటి చుట్టాలు వస్తున్నారు అని అంటే మనం బాగా ఎగ్జైట్ అవుతాం. సో ఈ చుట్టాలు మనకి బాగా నచ్చే చుట్టాలు నేను అంటున్నాను స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. నచ్చని చుట్టాలని అంటున్నాను వీక్ ఫీల్డ్ లిగాండ్స్. సో మన ఇంటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 డబ్బాలు 5 రూమ్లు ఖాళీ ఉన్నాయి మన ఇంట్లో, మనమే ఉంటున్నాం అన్ని గదుల్లో.
ఎప్పుడైతే మనకి నచ్చే చుట్టాలు వస్తున్నారు అని అంటే మన ఇంట్లోనే మనం ప్లేస్ ఇస్తాం. అదే నచ్చని చుట్టాలు వస్తున్నారంటే వెళ్ళి అవుట్ హౌస్లో ఉండండి అన్నట్టుగా చెప్తూ ఉంటాం. సో మ్యాక్సిమం కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ చుట్టాలు వస్తున్నారని కాల్ చేశారు, మనం అందరం ఎగ్జైట్ అయ్యాం. ఎగ్జైట్ అయిన తర్వాత వచ్చే చుట్టాలు స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్, అంటే మనకి బాగా నచ్చే చుట్టాలు. ఎప్పుడైతే బాగా నచ్చే చుట్టాలు వస్తున్నారు, ఆ వచ్చే వాళ్ళు కూడా ఆక్టాహెడ్రల్ ఆరుగురు వస్తున్నారు అని అంటే ఇందాక చెప్పాను కదా, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అంటే along the axis in between the axis along the axis. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అంటే ఏంటి? along the axis, lobes are along the axis. అంటే ఎంతమంది ఎగ్జైట్ అవుతారు? ఇద్దరే. dx2y2 dz2 ఎగ్జైట్ అయినాయి. ఈ మూడు డి ఎగ్జైట్ అయినాయి. ఎందుకు? మన ఇంటికి రావట్లేదు కదా అనుకున్నాను. సో ఎవరింటికి వస్తున్నారు వాళ్ళు అని అంటే కేవలం ఈ ఇద్దరికి. ఈ 5 ఇళ్ళు మనవే. ఈ 5 ఇళ్ళు వాళ్ళు ఏ రూమ్లో ఉంటామంటున్నారు? ఈ 2 రూమ్లో ఉంటామన్నారు. మిగతా 3 రూమ్లు డిఎగ్జైట్ అయింది. మరి ఈ డిస్టెన్స్ వచ్చిన చుట్టాలు మనకి నచ్చే చుట్టాలు అయితే, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అయితే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. వచ్చే చుట్టాలు మనకి నచ్చే చుట్టాలు, వీడు బాగా ఎగ్జైట్ అవుతాడు, వీళ్ళు బాగా డిఎగ్జైట్ అవుతారు. అంటే ఈ డిఫరెన్స్ ఎనర్జీ బ్యారియర్ అంటాం. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ డెల్టా ఓ ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ సరౌండ్ అయితే డెల్టా ఓ మ్యాక్సిమం ఉంటుంది. ఎప్పుడైతే వీక్ ఫీల్డ్ లిగాండ్, అంటే మనకు నచ్చని చుట్టాలు వస్తున్నారు, ఆహా అవునా సరే రాని, సో వీళ్ళు కొంచెం ఎగ్జైట్ అవుతారు, వీళ్ళు కొంచెం డిఎగ్జైట్ అవుతారు. అంటే ఈ డిస్టెన్స్ ఎట్లా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ పాయింటే చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ వస్తున్నాయి అంటే ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీక్ ఫీల్డ్ లిగాండ్స్ వస్తున్నాయి అని అంటే ఈజీకి T2Gకి, కింద ఉన్నది T2G, పైన ఉన్నది ఈజీ. ఎప్పుడు? ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో 6 లిగాండ్స్ సరౌండ్ అయినప్పుడు. 6 లిగాండ్స్ సరౌండ్ అయినప్పుడు అలాంగ్ ది యాక్సిస్ లిగాండ్స్ వస్తాయి. అంటే ఎవరెవరు ఎగ్జైట్ అవుతారు? కేవలం dx2y2 dz2 ఎగ్జైట్ అవుతాయి. ఎవరెవరు డిఎగ్జైట్ అవుతున్నారు? dxy dyz dxz. క్లియర్? ఫస్ట్ ఇనిషియల్ గా 5 డిజనరేట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఆ తర్వాత లిగాండ్స్ వస్తున్నాయి అని తెలవగానే ఆ 5 ఎగ్జైట్ అయినాయి. 5 ఎగ్జైట్ అయిన తర్వాత యావరేజ్ ఎనర్జీ స్ప్లిట్ అనమాట. 5 ఎగ్జైట్ అయిన తర్వాత ఈ లిగాండ్స్ మనకి అలాంగ్ ది యాక్సెస్ వస్తున్నాయి. ఎందుకు? ఆక్టాహెడ్రల్ అంటే అలాంగ్ ది యాక్సెస్ కాబట్టి అందులో 2 ఇంకా ఎగ్జైట్ అవుతాయి, దాంట్లో 3 డిఎగ్జైట్ అవుతాయి. దీనికంటే ఎనర్జీ మధ్యలో ఉంటుంది, డిఎగ్జైట్ అయినా ఇది ఇక్కడ ఉంటుంది. అర్థమైంది కదా ఎనర్జీ లెవెల్స్ ఎట్లా రాస్తున్నామో? క్లియర్? మరి వీక్ ఫీల్డ్ లిగాండ్ అయితే ఈ ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అంటే ఈ ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. క్లియర్? ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో స్టోరీ. మరి అదే వచ్చే లిగాండ్స్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో సరౌండ్ అయితే, టెట్రాహెడ్రల్ ఇదేంటిది? ఇప్పుడు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, అవునా? స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్. ఫస్ట్ 5 డి ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఫ్రీ అయానిక్ స్టేట్ లో ఉన్నాయి. ఆ తర్వాత యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ది డి ఆర్బిటాల్స్ ఇన్ స్పెరికల్ క్రిస్టల్ ఫీల్డ్. మాక్సిమం ఆ లిగాండ్స్ వస్తున్నాయి అనగానే అన్ని ఎగ్జైట్ అయినాయి. ఎగ్జైట్ అయిన తర్వాత ఆక్టాహెడ్రల్ లో dx2y2 dz2 ఆ 2 డబ్బాల్లోకే వస్తున్నాయి లిగాండ్స్, మిగతా 3 డిఎక్సైటెడ్ అవుతున్నాయి. సో కింద ఉండేది T2G, పైన ఉండేది ఈజీ. ఈ డిఫరెన్స్ ని ఏమంటాం? డెల్టా ఓ. దాన్నే అంటాం బ్యారీ సెంటర్. మరి ఇక్కడ మనం ఇంకోటి గుర్తుంచుకోవాలి, మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. ఇక్కడ కనబడట్లేదు కదా, బ్లాక్ కలర్ పెడదాం, ఆగండి. సో మొత్తం ఉన్నవి 5, పైన ఇద్దరే ఉన్నారు, ఎంతమంది లేరు? 3. 3/5 డెల్టా ఓ. 3/5 ని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 0.6. అంటే పైన ఉన్నవి ఎంత ఎగ్జైట్ అవుతున్నాయి అంటే 0.6 డెల్టా ఓ ఎగ్జైట్ అయితే, కింద ఉన్నవి 2/5. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. ఎన్ని లేవు? 2.
సో 2/5 అంటే 0.4 కదా. సో 0.4 ఇవి డిఎక్సైట్ అయినాయి, డిఎక్సైట్ కి -7, ఎగ్జైట్ కి +0.6. అర్థమైందా? సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో లిగాండ్స్ గనక సరౌండ్ అయితే మనకి పైన ఉండేది ఈజీ, కింద ఉండేది T2G. ఈజీ దగ్గర వాల్యూ 0.6 డెల్టా ఓ, T2G దగ్గర వాల్యూ 0.4 డెల్టా ఓ. క్లియర్? మరి అదే టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో లిగాండ్స్ సరౌండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 డిజనరేట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, లిగాండ్స్ వస్తున్నాయి అనగానే అందరూ ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత టెట్రాహెడ్రల్ అంటే ఇన్ బిట్వీన్ ది యాక్సెస్ అంటే 3 పైకి వెళ్తాయి, 2 కిందకి వెళ్తాయి. ఆ 3 ఎవరు? DXY, DYZ, DXZ. డీజనరేట్ అయినవి DX2, Y2, DZ2. క్లియర్? మళ్ళీ ఈ స్ప్లిటింగ్ డిఫరెన్స్ ఏమంటాము అంటే ఇక్కడ డెల్టా టీ. ఈ డిఫరెన్స్ ఏమంటాం? డెల్టా టీ, టెట్రాహెడ్రల్ బారిసెంటర్ డిఫరెన్స్. మరి పైన మొత్తం ఎన్ని ఉన్నాయి? 5లో ఇప్పుడు 3 ఉన్నాయి, 2 లేవు. అంటే పైనది 2/5, కిందది 3/5. అంటే పైనది ఏమవుతుంది? 0.4, కిందది -0.6. అర్థమైంది కదా? 0.4 ఇది ఎగ్జైట్ అయితే 0.6 ఇది డిఎగ్జైట్ అవుతుంది. ఎప్పుడు? టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో లిగాండ్ సరౌండ్ అయితే. క్లియర్? అర్థమైంది కదా? పైన ఉండేది T2G, కింద ఉండేది ఈజీ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టెట్రాహెడ్రల్ లో పైన T2G, కింద ఈజీ. ఆక్టాహెడ్రల్ లో పైన ఈజీ, కింద T2G. ఇంకా గుర్తుండాలి అని అంటే T2G అంటే 3 ఉంటాయి, ఈజీ అంటే 2 ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇదే మన టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ కూడా చూడండి. సో ఫస్ట్ 5 డిజనరేట్ ఆర్బిటాల్స్, ఆ తర్వాత 5 ఎగ్జైట్ అయినాయి. నెక్స్ట్ టెట్రాహెడ్రల్ అంటే 3 DXY, DYZ, DXZ బాగా ఎగ్జైట్ అవుతాయి, ఇవి కొంచెం డిఎగ్జైట్ అవుతాయి. మరి ఈ డిఫరెన్స్ ఎప్పుడు బాగా ఉంటుంది? వచ్చిన లిగాండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అయితే ఈ డిఫరెన్స్ బాగా ఉంటుంది, వచ్చిన లిగాండ్ వీక్ ఫీల్డ్ లిగాండ్ అయితే ఈ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది. క్లియర్? ఈ పాయింట్ అర్థమైంది కదా? ఈ పాయింట్ అర్థమైతే మనం ఇలాంటి వాటిని సాల్వ్ చేస్తాం. జనరల్ గా ఈ డిఫరెన్స్ ని మనం అంటున్నాము డెల్టా ఓ. అవునా? ఈ డెల్టా ఓ ఎక్కువ ఉంటే, ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అంటే సపోజ్ నేను ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో పైన ఎన్ని ఉంటాయి? 2, కింద ఎన్ని ఉంటాయి? 3 కదా. ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. ఇప్పుడు ఈ పైన కింద ఈ డిఫరెన్స్ నే మనం అంటున్నాము డెల్టా ఓ. పైన ఉండేది ఈజీ, కింద ఉండేది T2G. క్లియర్? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, వచ్చే లిగాండ్స్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ అయితే ఈ డిఫరెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మరి స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి మన దగ్గరికి? 6 వస్తున్నాయి అనుకున్నాం. ఎన్ని వస్తున్నాయి మన దగ్గరికి? 6 లిగాండ్స్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసుకోవడం చూడండి. ఫస్ట్ ఫిలప్ చేసాం, సెకండ్ ఫిలప్ చేసాం, థర్డ్ ఫిలప్ చేసాం, ఫోర్త్ది ఫిలప్ చేయాలి. డిఫరెన్స్ బాగా ఎక్కువ ఉంటే అబ్బా అంత పైకి ఏం ఎక్కుతాను అని కిందే లిగాండ్ కూర్చుంటుంది. అర్థమైందా? కింద ఎలక్ట్రాన్ అనేది సెటిల్ అయిపోతుంది. అలా పెయిరింగ్ జరుగుతుంది. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ వస్తే మాక్సిమం మనకి పెయిరింగ్ జరుగుతుంది. ఎందుకు? ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే వీక్ ఫీల్డ్ లిగాండ్స్ వస్తే, ఇక్కడ ఇప్పుడు ఇదేంటి? పేరింగ్ జరిగితే స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. అదే వీక్ ఫీల్డ్ లిగాండ్ వచ్చింది అంటే ఈ డిఫరెన్స్ తక్కువ ఉంది. సో 1, 2, 3, ఆ తర్వాత 4వ ఎలక్ట్రాన్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. హాయిగా నేను పైకి ఎక్కుతా అని పైకి ఎక్కుతుంది. 5వ ఎలక్ట్రాన్ కూడా ఫిల్అప్ అవుతుంది. 6వ ఎలక్ట్రాన్ వస్తే అప్పుడు మళ్ళీ పేరింగ్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ట్రైన్ ఎక్కాం. ట్రైన్లో అప్పర్ బెర్త్ కి లోయర్ బెర్త్ కి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. పైకి ఎక్కేం కూర్చుంటాంలే అని కిందే పక్కకు కొంచెం జరగండి అని సర్దుకుంటాం. అదే పైన బెర్త్ కి కింద బెర్త్ కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. అరే వీడిని అడిగేదేంది, మంచిగా పైకెక్కి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటాం. అవునా కాదా? అంటే ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ బ్యారీ ఎనర్జీ గ్యాప్ అనేది తక్కువ ఉంటుందో అన్పేరింగ్ పారామాగ్నెటిజం జనరేట్ అవుతుంది.
ఎప్పుడైతే ఈ గ్యాప్ ఎక్కువ ఉంటుందో అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ వస్తుందో అప్పుడు మనకి ఏమవుతుంది, డయామాగ్నెటిజం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదే ఈ పాయింట్. ఇఫ్ డెల్టా నాట్ గ్రేటర్ దాన్ పి అంటే డెల్టా నాట్ అంటే స్ప్లిట్టింగ్ ఎనర్జీ, స్ప్లిట్టింగ్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉంది పేరింగ్ ఎనర్జీ కంటే. స్ప్లిట్టింగ్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉంటే ఇట్ బికమ్స్ మోర్ ఎనర్జెటికల్లీ ఫేవరబుల్ ఫర్ ది ఫోర్త్ ఎలక్ట్రాన్ టు ఆక్యుపై T2g ఆర్బిటాల్. T2g అంటే కింద. సో ఫోర్త్ ఎలక్ట్రాన్ మాక్సిమం డిఫరెన్స్ ఎక్కువ ఉంది అని అంటే ఇక్కడే ఆక్యుపై చేద్దాం అనుకుంటుంది కదా, అవునా? ఆర్బిటాల్ విత్ కాన్ఫిగరేషన్ T2g4 ఈజీ 0. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ ఎట్లా అవుతాయి, పైన 2 కింద 3 ఉంటే 1 2 3. ఫోర్త్ ఎలక్ట్రాన్ పైకి ఎక్కుదాం అనుకుంటుందా, డిఫరెన్స్ ఉంటే ఎక్కుదాం అనుకోదు, కిందే సెట్ అవుతుంది. అంటే దీన్ని ఎట్లా రాయాలి అప్పుడు, T2g4 ఈజీ 0. క్లియర్? లిగాండ్స్ విచ్ ప్రొడ్యూస్ దిస్ ఎఫెక్ట్, ఎటువంటి లిగాండ్స్, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్సే కదా, ఆర్ నౌన్ యాజ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ అండ్ ఫార్మ్ లో స్పిన్ కాంప్లెక్సెస్. సో పేరింగ్ జరుగుతుంది అని అంటే లో స్పిన్ కాంప్లెక్సెస్, పేరింగ్ జరగట్లేదు అంటే హై స్పిన్ కాంప్లెక్సెస్. క్లియర్? ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో వచ్చే లిగాండ్ మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండా, వీక్ ఫీల్డ్ లిగాండా? నేనేమంటున్నాను, మంచి చుట్టాల పిచ్చి చుట్టాల అంటే తెలియాలి కదా. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, వీక్ ఫీల్డ్ లిగాండ్ తెలియడం కోసమే ఇదే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఆర్డర్. డైరెక్ట్ ఈ ఆర్డర్ నుంచి కూడా మనకి బిట్ రావచ్చు. సో మ్యాక్సిమం ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే ఈ వాటర్కి, వాటర్ ఎక్కడుంది, ఇక్కడ వాటర్కి ముందున్నవన్నీ వీక్ ఫీల్డ్ లిగాండ్స్, వాటర్ తర్వాత ఉన్నవన్నీ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. సో మ్యాక్సిమం మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్లో వేటిని ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటాము అంటే CO, సైనైడ్, CO కార్బోనిల్, సైనైడ్ NO2-, ఇవి అమ్మోనియా, పిరిడిన్, EDTA స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్లో ఎక్కువగా ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. వీక్ ఫీల్డ్ లిగాండ్స్లో హాలోజన్స్ ఇస్తాడు, OH ఇస్తాడు, వాటర్ ఇస్తాడు. సో అవన్నీ వీక్ ఫీల్డ్ లిగాండ్స్ కిందకి ఇస్తూ ఉంటాడు. క్లియర్? సో ఇప్పుడు వీటి రిలేటెడ్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయో దాన్ని బట్టి మీకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దాం. ఓకేనా? సో ఎగ్జామ్లో క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చాడు, ఏమిస్తున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ డయామాగ్నెటిక్ కాంప్లెక్సెస్. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటి, జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనబడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటికి తెలుసుకోవాలి ఎలా మనం హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము, డయామాగ్నెటిక్ పారామాగ్నెటిక్ ఎలా చెప్తాము, ఇలాంటివన్నీ మనం క్యాలిక్యులేట్ చేయడం ఈ క్వశ్చన్ ద్వారా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఇందులోంచి. CONH3 taken 6 times 3 plus CONH3 taken 6 times 3 plus ఇలా ఇచ్చినప్పుడు దీని మ్యాగ్నెటిక్ బిహేవియర్ అడిగినా, హైబ్రిడైజేషన్ అడిగినా ఎలా చేయాలి? క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇది సెంట్రల్ ఆటమ్, 6 లిగాండ్స్ సరౌండ్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, కోబాల్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పద్ధతి ఏం చెప్పుకుందాం, తెలియని కోబాల్ట్ని X అనుకుంటున్నాం, అమ్మోనియా వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు పైన ఛార్జ్ ఎంత ఉంది 3. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 వచ్చింది. వచ్చిన తర్వాత ఈ 3నే అంటాము CO+3. క్లియర్? ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి CO+3కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ CO ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. కోబాల్ట్ ఎంత 27. సో ఆర్గాన్ 4s2 3d7. ఇప్పుడు CO+3 అంటున్నాం అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసేసేయాలి, 3 ఎలక్ట్రాన్స్ తీయాలి. ఇది 4th షెల్, ఇది 3rd షెల్. వ్యాలెన్సీ షెల్ అంటే 4th షెల్ కదా. సో 4th షెల్ నుంచి 2, 3rd షెల్ నుంచి 1 తీసేస్తే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, ఆర్గాన్ 4s0 3d6. సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు 3d6 అనేది వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఏంటి, డి ఆర్బిటాల్, ఈ కోబాల్ట్ దగ్గర ఈ డి ఆర్బిటాల్ ఉంది.
1 2 3 4 5 5 డీజెనరేట్ ఆర్బిటాల్స్. ఇందులో ఆల్రెడీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. అవునా? 6 ఎలక్ట్రాన్స్ పెట్టేశాం. ఆ తర్వాత ఖాళీగా ఏమేమి ఉంటాయి మనకి? 4s0, తర్వాత 4p కూడా ఉంటుంది కదా, ఇంకా చెప్పాలి అని అంటే 4d కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేంటి? 3d, ఇది 4s, 4p, 4d. మరి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడాలి, వచ్చిన లిగాండ్ స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డా? వచ్చిన లిగాండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, అమ్మోనియా వాటర్ తర్వాత ఉంది. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ వచ్చింది అని అంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నాము ఈజీకి 2 అందుకని ఏం జరుగుతుంది అన్నాము? పెయిరింగ్ జరుగుతుంది. సో పెయిరింగ్ జరిగితే ఈ 6 ఎలక్ట్రాన్స్ 3 డబ్బాల్లో సరిపోతాయా సరిపోవా? 1 2 3 4 5 6. అవునా? పేరింగ్ జరిగితే ఇదే కదా మనకు వచ్చేది. అప్పుడు మనకి ఎన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయి? ఇక్కడ 2 డబ్బాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని లిగాండ్స్ వస్తున్నాయి? 6 లిగాండ్స్ వస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు 6 డబ్బాలు దానికి ప్లేస్ చూపించాలి. ఎక్కడెక్కడికి వస్తున్నాయి ఇప్పుడు అమ్మోనియాలు అంటే? 1 2 3 4 5 6. 2 డీలు, 1 ఎస్, 3 పీలు. ఏమవుతుంది హైబ్రిడైజేషన్? D2sp3. పేరింగ్ జరిగిపోయింది. నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అందుకని ఇదేమవుతుంది? డయామాగ్నెటిక్. హైబ్రిడైజేషన్ ఏంటి? D2sp3. ఇన్నర్ డి ఆర్బిటాలా అవుటర్ డి ఆర్బిటాలా అంటే ముందు డి వచ్చింది కాబట్టి ఇన్నర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్స్. క్లియర్? మరి ఇదే క్వశ్చన్ ఇంతకు ముందు ఏమిచ్చాడో చూద్దామా? సో CONH3 taken 6 times 3 place. అండ్ ఇప్పుడు మనం చేయాలి FeCN6 taken 4 minus. దీనికి వాడు ఏం అడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ డయామాగ్నెటిక్ కాంప్లెక్సెస్ అంటున్నాడు. సో డయామాగ్నెటిక్ అని అంటే ఇప్పుడు ఇది మనకి డయామాగ్నెటిక్ కాంప్లెక్స్ వచ్చింది. ఇది కూడా చేస్తే డయామాగ్నెటిక్ వస్తే కేల్కతం అయిపోయింది. అదే ఆన్సర్ అయిపోతుంది. సో FeCN6 4 మైనస్ ఈ పేజ్ లోనే ఇలా ఇక్కడ పక్కన చేసేద్దాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాసుకుంటూ రావాలి అని చెప్పాను? ఐరన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఐరన్ కి తెలీదు x, సైనైడ్ వాల్యూ -1. అలాంటి సైనైడ్లు 6 ఉన్నాయి, -6 ఈజ్ ఈక్వల్ టు పైన ఉన్న ఛార్జ్ ఎంత? -4. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది? +2. అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి రాయాలి? Fe+2కి రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గాన్, ఇదే కదా 21 నుంచి దగ్గరగా ఉన్న నోబెల్ గ్యాస్ ఆర్గాన్. 4s2 3d6 అంటే ఐరన్. Fe+2 అంటే ఏమవుతుంది? 4s0 3d6. మళ్ళీ 3d6. ఆహా, సేమ్ ఇదే ఆన్సర్. ఇంకా 1 2 3 4 5 డి ఆర్బిటాల్ 6 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 పెట్టేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వచ్చే లిగాండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ సైనైడ్ అనేది. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అంటే పెయిరింగ్ జరుగుతుంది. 6 లిగాండ్స్ 3 బాక్సుల్లో సరిపోతాయి. డయామాగ్నెటిక్ అయిపోయింది. ఆ తర్వాత 4s ఖాళీ, 4p ఖాళీ. సో D2sp3 హైబ్రిడైజేషన్ లోకి ఆ 6 అమ్మోనియా మాలిక్యూల్స్ 6 సైనైడ్ మాలిక్యూల్స్ వచ్చేస్తాయి. క్లియర్? సో ఇప్పుడు ఇవి రెండు ఏమైనాయి అంటే డయామాగ్నెటిక్ కాంప్లెక్సెస్ అయినాయి. అదే FeF6 తీసుకున్నాం. FeF6 తీసుకోండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. FeF6 కనుక తీసుకుంటే సేమ్ Fe+2నే వస్తుంది. జాగ్రత్తగా చూడండి. FeF6 3 మైనస్ చేద్దాం. పక్క పేజ్ తీసుకుందాం. ఒకటి FeF6 3 మైనస్. సో ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తే ఐరన్ కి తెలీదు. x ఫ్లోరిన్ -6 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎంత ఉంది? -3. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? +3. అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి రాయాలి? Fe+3కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. రాస్తే ఏమొస్తుంది? ఆర్గాన్ 4s0 3d5. 4s2 3d6. 3 ఎలక్ట్రాన్స్ తీసేస్తాం. 2s నుంచి 1d నుంచి. సో 4s2 3d5 అయింది. మరి 3d5 అంటే ఈ డి ఆర్బిటాల్లో
5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఎస్ ఖాళీగా ఉంది, పి ఖాళీగా ఉంది, ఇంకా డి కూడా ఖాళీగా ఉంది. అవునా? ఇప్పుడు వచ్చే లిగాండ్స్ ఎవరు? వీక్ ఫీల్డ్ లిగాండ్స్. వీక్ ఫీల్డ్ లిగాండ్స్ వస్తున్నాయి అని అంటే ఏం జరుగుతుంది? మనకి పేరింగ్ జరగదు. సో దానివల్ల ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడే ఉంటాయి. ఈ ఫ్లోరెన్స్ ఎక్కడికి వస్తాయి? ఒక ఎస్, 3 పీలు, 2 డీలు. సో అప్పుడు హైబ్రిడైజేషన్ ఏమైపోతుంది? sp3d2. క్లియర్? అర్థమైంది కదా? ఎప్పుడు మనకి వీక్ ఫీల్డ్ లిగాండ్ వస్తే మ్యాక్సిమం కేసెస్ లో పారామాగ్నెటిక్ బిహేవియర్ జనరేట్ అవుతుంది, పేరింగ్ జరగదు. సో అమ్మా ఏమైందమ్మా మళ్ళీ? సో వీక్ ఫీల్డ్ లిగాండ్స్ వస్తే పారామాగ్నెటిక్ బిహేవియర్ వల్ల పేరింగ్ జరగదు. sp3d2 ఔటర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఇదేంటిది? 3d, ఇది 4s, ఇది 4p, ఇది 4d. 4dలో ఉన్న 2 డబ్బాలు ఉపయోగించుకుంటున్నాం కాబట్టి దీన్ని అంటాం ఔటర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్స్. క్లియర్? అర్థమైంది కదా? సో అలా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకేనా? ఇప్పుడు కొన్ని మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మనకి ఎలా క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ లో వచ్చినప్పుడు అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఈ చార్ట్ ఏంటి అని అంటే MnCN6 4- ఇట్లా అన్ని వరుసగా చేసుకుంటూ రండి. సో దాని ఆన్సర్స్ కూడా మనకి హైబ్రిడైజేషన్స్ కూడా ఇచ్చేసాను. ఒకటి ఇప్పుడు మీకోసం చేస్తాను. MnCN6 టేకెన్ 4- అంటున్నాడు. సో దీని ఆన్సర్ జాగ్రత్తగా చేయండి. మళ్ళీ ఇప్పుడు Mn అంటే తెలీదు మనకి, x అనుకుంటాం. సైనైడ్ అంటే -1, అలాంటివి 6 ఉన్నాయి, -6 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎంత? -4. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? +2. అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి రాయాలి? Mn+2కి రాయాలి. సో Mn+2కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఆర్గాన్ 4s0 3d5 అంతే కదా. 25 మ్యాంగనీస్ అంటే 25 అంటే 4s0 3d5. మరి ఇప్పుడు 3d5 1 2 3 4 5. నెక్స్ట్ 4s0 ఖాళీ, 4p ఖాళీ, 4d ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు లిగాండ్స్ వచ్చేవి స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్సా, వీక్ ఫీల్డ్ లిగాండ్సా? 6 సైనైడ్స్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. సో మనకి d5 అంటే 1 2 3 4 5. అప్పుడు వచ్చేది స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే ఏం జరుగుతుంది? పేరింగ్ జరుగుతుంది. సో పేరింగ్ జరగటం వల్ల ఈ 5 లిగాండ్స్ 3 బాక్సెస్ లో సర్దుకుంటాయి. 1 2 3 4 5. మరి ఎన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయి? 2. సో ఆ హైబ్రిడైజేషన్ ఏమైపోతుంది? d2sp3. 2 డీల్లోకి వస్తాయి. 1 3 4 5 6. అవునా కాదా? సో హైబ్రిడైజేషన్ ఇది. మరి ఇప్పుడు అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఒకటి ఉంది కదా. సో ఆ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ వాల్యూని మనం n తో ఇండికేట్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది? 1. క్లియర్? అండ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది అంటే డయామాగ్నెటికా, పారామాగ్నెటికా? పారామాగ్నెటిక్ బిహేవియర్. సో మనకి టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ 6 లిగాండ్స్ వస్తున్నాయి అంటే ఆక్టాహెడ్రల్. అందులోనూ ఇన్నర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్స్, ఇన్నర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అవుతుంది పారామాగ్నెటిక్ ఇన్నర్. క్లియర్? సో మ్యాక్సిమం ఆ లిస్ట్ అవుతే ఇదంతా మీకు నేను ఇలా ఇచ్చేసాను. ఓకేనా? ఇంకొంచెం జూమ్ ఇన్ చేసేసి అయినా కానీ మీరు చూడండి నీట్గా. ఈ టేబుల్ అంతా ఒక్కసారి చేసినా మీకు ఒక గ్రిప్ అనేది అయితే వచ్చేస్తుంది. క్లియర్? మరి ఇక్కడ ఈ n వాల్యూ కదా మనం క్యాలిక్యులేట్ చేసింది. మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటాడు ఇదే క్వశ్చన్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటి అంటే μ √n × n+2. అంటే n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1 × 1+2 అంటే √3. సో √4 వాల్యూ ఎంత? 2 కదా. √3 వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1.9 సంథింగ్ అవుతుంది. క్లియర్? సో మ్యాక్సిమం మనకి ఇలాంటి మ్యాగ్నెటిక్ మూమెంట్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఒక్కసారి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో చూద్దాం. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 ఏంటి?
CONH3 taken 6 times 3 plus is a homoleptic complex. Correct kada? Only 6 ammonials surround any. Whereas CONH3 taken 4 times Cl2 pine plus is a heteroleptic complex. Ante kada ammonial 4 2 chlorine surround any. Different ligands surround aithe heteroleptic, same ligands surround aithe homoleptic. So statement 1 అనేది true. స్టేట్మెంట్ ట్రూ. అదే 2 ఏమి ఇస్తున్నాడు, దీనికి ఓన్లీ 1 కైండ్ ఆఫ్ లిగాండ్ ఉంది, దీనికి 2 కైండ్ ఆఫ్ లిగాండ్ ఉంది. చూసారా, నీట్ 2024 క్వశ్చన్ ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా చూడండి. మరి నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి. విచ్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్స్ అవ్వాలి అని అంటే నేనేం చెప్పాను, చిలేట్ లిగాండ్ ఫామ్ చేయాలి, బైడెంటేట్ లిగాండ్ ఉంటే అది స్టేబుల్ అవుతుంది అన్నాం. ఇక్కడ అమ్మోనియా, సల్ఫేట్, వాటర్, NO3 ఇవన్నీ యూనిడెంటేట్ లిగాండ్స్. అదే EN బైడెంటేట్ లిగాండ్ ఉంటే చిల్లేట్ రింగ్ ఫామ్ చేసే క్యాపబిలిటీ వస్తుంది, అది స్టేబుల్ అవుతుంది. అది 2023 నీట్ క్వశ్చన్. మరి ఎలా ఉన్నాయి మనకి క్వశ్చన్స్. 21 నీట్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఇథిలిన్ డైఅమీన్ టెట్రాఎసిటేట్ EDTA అయాన్ ఈజ్ మోనోడెంటేటా, బైడెంటేటా, ట్రైడెంటేటా, హెక్సాడెంటేటా అని అడుగుతున్నాడు. ఈజీగా చెప్పొచ్చు కదా, హెక్సాడెంటేట్ లిగాండ్ అని EDTA అనేది హెక్సాడెంటేట్ లిగాండ్. 4 ఆక్సిజన్స్ ఇస్తాయి, ఇంకా 2 నైట్రోజన్స్ ఇస్తాయి. అండ్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ప్లాటినం ఇన్ అని ప్లాటినం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం ఆల్కలీ మెటల్ 1, ప్లాటినం తెలీదు X, అండ్ Br -1, Cl -1, NO2 వాల్యూ కూడా మనకి -1, అమ్మోనియా వాల్యూ 0, పైన ఛార్జ్ ఏం లేదు 0. అప్పుడు X ఏమవుతుంది, 1 క్యాన్సిల్ అయితే X ఏమవుతుంది +2. ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని అంటే మనకి +2 అవుతుంది. క్లియర్, అర్థమైందా? ఈజీ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో మనకి ఇలా ఇస్తూ వస్తున్నాడు. హోమోలిప్టిక్ కాంప్లెక్స్ ఫ్రమ్ 2023 మళ్ళీ నీట్ క్వశ్చన్, 2 క్వశ్చన్స్ ఇచ్చాడు కదా. హోమోలిప్టిక్ కాంప్లెక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ ఈజ్ అంటున్నాడు. హోమోలిప్టిక్ అంటే సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ అరౌండ్ అవ్వాలి. పెంటా అమీన్ కార్బోనేటో కోబాల్ట్. ఇంకొంచెం జూమ్ ఇన్ చేయనా, చూడండి. పెంటా అమీన్ కార్బోనేటో కోబాల్ట్ 3 క్లోరైడ్. పెంటా అమీన్ అంటే 5 అమ్మోనియా సరౌండ్ అయింది. దీన్ని బట్టి పేరు రాయటం కూడా నేర్పిస్తాను, జాగ్రత్తగా. పేరు ఇచ్చాడు, స్ట్రక్చర్ వేయటం చూడండి. పెంటా అమీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి బ్రాకెట్ ముందు ఉన్నది సెంట్రల్ మెటల్, కాబట్టి సెంట్రల్ మెటల్ ఏంటి మనకి కోబాల్ట్ పెట్టేశాం. ఆ తర్వాత పెంటా అమీన్ అంటే 5 అమ్మోనియాలు సరౌండ్ అయినాయి. NH3 taken 5 times. నెక్స్ట్ కార్బోనేటో CO3 -2 అంటే CO3 కూడా రాసేసాం. కార్బోనేటో కోబాల్ట్ అంటే సెంట్రల్ మెటల్, బయట క్లోరైడ్ అంటే డిఫరెంట్ లిగాండ్స్ సరౌండ్ అయినాయి, కాబట్టి ఇది హెట్రోలిప్టిక్ అవుతుంది. మరి ట్రైఅమీన్, ట్రై ఆక్వా, క్రోమియం 3 క్లోరైడ్, క్రోమియం సెంట్రల్ మెటల్. ట్రైఅమీన్ అంటే NH3లు 3, ట్రై ఆక్వా అంటే H2Oలు 3. నెక్స్ట్ క్లోరైడ్, క్లోరిన్లు పెట్టండి. ఎన్ని క్లోరిన్లు ఇప్పుడు మనకు అనవసరం ఇలాంటి క్వశ్చన్స్కి. జనరల్గా మళ్ళీ ఆక్సిడేషన్ స్టేట్ వాడు ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఆ క్లోరిన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి వేస్తూ ఉంటాం అనమాట. సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఇచ్చిందే క్లోరిన్ వాల్యూ అవుతుంది, ఎందుకంటే ఇవి 2 న్యూట్రల్ లిగాండ్స్ కాబట్టి క్లోరిన్కి 3 వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకి హెట్రోలిప్టికే కదా. పొటాషియం ట్రై ఆక్సాలేటో అల్యూమినేట్, పొటాషియం K, ట్రై ఆక్సాలేటో అల్యూమినేట్ AL పెట్టేసాం. C2O4 టేకెన్ ట్రైజ్, ఆక్సాలేటో ఆక్సాలిక్ యాసిడ్, ట్రై ఆక్సాలేటో C2O4 టేకెన్ ట్రైజ్ అయిపోయింది. అల్యూమినేట్ 3, అంతే. ఇదే హోమోలిప్టిక్ కాంప్లెక్స్. క్లియర్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఎప్పుడు 2023లో ఇచ్చాడు ఈ క్వశ్చన్.
సో మ్యాక్సిమం ఈ విధంగా మనం ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక చిన్న టాపిక్ ఐసోమరిజం ఉంది. ఈ ఐసోమరిజం టాపిక్ అనేది నేను 2 షార్ట్స్ రూపంలో మీకు పెట్టేస్తాను. జియోమెట్రికల్ ఐసోమరిజం, ఆప్టికల్ ఐసోమరిజం అండ్ సాల్వేషన్, లింకేజ్ అనుకుంటూ స్ట్రక్చరల్ ఐసోమరిజం ఉంటుంది. సో ఈ ఓవరాల్ కాన్సెప్ట్ని మళ్ళీ నేను మీకు షార్ట్స్ రూపంలో అయితే పెట్టేస్తాను. ఓకేనా? సో మ్యాక్సిమం కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో మనకి బేసిక్ టెర్మినాలజీస్ నుంచి, నామన్క్లేచర్ నుంచి, సేఫ్టీ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఇప్పుడు చేయగలుగుతారు. ఓకేనా? సో నీట్ గా ప్రాక్టీస్ చేసేసేయండి. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. బై బాయ్.